హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉగాది పండుగ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో నూతన సంవత్సరం అనేది ఉగాది పండుగతో మొదలవుతుంది. ఉగాది పండుగ చాలా ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతలు ఉన్నాయి. మనలో చాలామందికి ఉగాది పండుగ అంటే తెలియదు. పండుగ ఎలా వచ్చింది, దానికి అర్థం ఏమిటి, మనం ఉగాది పండుగ రోజు ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, వీటన్నిటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ప్రతి పండుగకు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు, అసలు ఏమాత్రం చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. మన పెద్దలు, పండితులు పండగ పూట చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి మనకు చెబుతుంటారు. అయితే ఉగాది రోజున కూడా కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు చెబుతుంటారు పండితులు. మరి అలాంటి పనులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు, వగరు, కొత్త సవాళ్లు. కారం, సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఉగాది పండుగ ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకొని, సున్ని పిండి పెట్టుకొని తైలభ్యంగా స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ఈ సాంస్కృతిక పద్ధతులు మనం ఉగాది రోజున పాటించాలి. మనలో చాలామంది సూర్యోదయానికి ముందే నిద్రలేవరు, కానీ ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి పూజా విధానం, కొత్త దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే చాలా మంచిది. గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నా చాలా మంచిది. అభ్యంగన స్నానం ముగిసిన తర్వాత గడపకు పసుపు కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఒక సందేహమే మనలో చాలామందికి. ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకి ఇష్ట దైవాన్ని, ఆ కాలపురుషుని తలుచుకొని పూజించుకోవాలి. స్థితికారకుడైన విష్ణుమూర్తిని స్మరించిన, లయకారకుడైన శివుని కొలిచిన, ప్రకృతి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించిన సమ్మతమే. ఉగాది రోజున దమనైన పూజ చేయాలి. దమనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుండి పూర్ణిమ వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విధియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. వాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అను రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదనే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా, తమిళ్లు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైకాగిగా, బెంగాలీలు పోయిలా బైకాగ్గా జరుపుకుంటారు. సాధారణంగా చాలామంది ఉదయం 9-10 గంటల వరకు నిద్రపోతుంటారు. అయితే ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదంటున్నారు. కొందరికి పండుగలు, పబ్బాలు వస్తే చాలా ముక్క చుక్క ఉండాల్సిందే. మరికొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఈ ఉగాది రోజున మాత్రం మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు.
ఇక ఉగాది రోజు చాలామంది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే అలా పంచాంగ శ్రవణం దక్షిణముఖంగా కూర్చొని చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా ఉగాది రోజు ఈ తప్పుల్ని చేయకుండా ఉంటే మంచి కలుగుతుందని చెబుతున్నారు. చేయకూడని పనులు కూడా ఈ ఉగాది రోజు కొన్ని ఉన్నాయి. మనలో చాలామందికి ఉగాది రోజు ఏ పనులు చేయకూడదు తెలియదు. ఈ ఉగాది పండుగ రోజు ఇలాంటి చేయకూడని పనులు చేస్తే మనకు అది సంవత్సరం మొత్తం చెడు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరియు మనం కష్టాల పాలయ్యే సందర్భాలని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. ఉగాది పండుగ రోజున చేయకూడని తప్పులు: ఆలస్యంగా నిద్రలేవరాదు. ఈరోజు మాంసాహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు అస్సలకి ధరించకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.